శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయము గ్రంథమునందు 48వ దశకము యమలార్జున భంజనము. ముదాసురోగై సముదార సమ్మదై ఉదీర్య దామోదరైచ్చభీష్టుతః మృదూధరస్వైరములూఖలేలగన్ నదూరతో ద్వౌ కకుభౌ ఉదేక్షదా. మోదమున సురలు నిను దామోదరుడని పొగడ బొజ్జ ఎత్తుకొనంగా వేదరిసి రోటితో నీ వాదట మద్దులను జూచితట రెండింటిన్. ఆనందభరితులై అమరబృందములు త్రాటిచే ఉదరమందు కట్టబడుచే నిన్ను దామోదరా అని వినోదముగా పిలువగా నీ మృదువైన కడుపు ఒత్తుకొనగా రోటి నీడ్చుకొని చూపోయి వీధిలోనున్న 2 మద్ది చెట్లను చూచితివి. కుబేర సూరున్నలకోబరాభిద పరోమణిగ్రీవ ఇతి ప్రధాంగతః మహేశ సేవాధిగత శ్రియోన్మదౌ చిరంకిల త్వద్విముఖావఖేలతాం. కావలనంచు శంభు కృపగంచిన అయ్యణిమాది సంపదన్ కావరమెత్తి నిన్ను మది కానని ఆ నలకూబరున్ మణిగ్రీవు కుబేరసూను తిలకించితివత్తరిన్ అత్తరుత్వ శపావధి అంతలోన సరియౌటరుదే హరినీదు చూపులో. కుబేరుని కుమారుడు నలకోబరుడు, 2వ వాడు మణిగ్రీవుడును శివుని ఆరాధించి తత్కృపచే అణిమాజష్టైశ్వర్యములనంది దానితో పాటు ధనమదమంది నీ ఎడ విముఖులై విహరించిరి. వారిపై నీ చూపు పడినది. అందుచే వారికి ప్రాప్తించిన అర్జున తరుజన్ము అంతతో ముగిసినది. సురాపగాయాంకిలతౌ మదోత్కటౌ సురాపగాయత్ బహుయౌవతావృతౌ వివాససౌ కేళిపరౌ సనారదో భవత్పదైక ప్రవణో నిరైక్షత. మును గంగానదిలో నశేష దివిషన్ముగ్ధంగన రత్నపంక్తిని మించంగలమించుబోణులు జలక్రీడా వినోదమ్ములందను వర్తింప వివస్త్రులై చెలగి ఓలాడంగ త్వద్భక్తి చందన సేవాధరుడైన నారదుడు నంతంజూచే వారికి వృక్షజన్మ మొదలవడానికి కారణం ఏమిటంటే, ఒకనాడు మంచి వయస్సులో ఉన్న వారిద్దరూ కూడా అప్సరసలను మించిన అందము గల అంగనలతో వివస్త్రులై గంగానదిలో జలక్రియలు నాడుచుండగా నీ చరణ సేవారసుడైన నారద మహర్షి అట్టిటు పోవువాడు వారిద్దరినీ చూచెను. కుబేరుని కుమారుడు నలకోబరుడు, 2వ వాడు మణిగ్రీవుడు వీళ్ళిద్దరూ శివుణ్ణి ఆరాధించి ఆ కృపచేత అష్టైశ్వర్యములను పొంది దానితో పాటు ధనమదమునంది భగవంతుని పట్ల కృష్ణుడి పట్ల విముఖులై విహరించారు. వారిపై నీ చూపు పడింది. అందుచే వారికి ప్రాప్తించిన అర్జున తరుజన్మము ముగిసింది. కానీ వారు పూర్వజన్మలో నలకోబర మణిగ్రీవులు ఇరువురు కూడా తమ సఖిరాండ్లతో కలిసి జలక్రీడ సలపుచుండగా నారద మహర్షి చూశాడు. భియా ప్రియాలోకముపాత్తవాససం పురో నిరీష్యాపి మదాంధచేతసౌ ఇమౌ భవద్భక్షుపశాంతి సిద్ధయే మునిర్జగౌ శాంతిభృతే కుతఃసుఖం. అప్పుడు ఆ నదిలో క్రీడలాడు ఆడువారు సిగ్గుచే చెదరి గట్టెక్కి చీరలు కట్టుకొనగా అది చూచియు మదాంధులైన ఈ అన్నదమ్ములు అట్లే దిగంబరులయ్యుండుట చూచి నారద మహర్షి వారికి విష్ణుభక్తియు శాంతియును కలుగుటకై ఇట్లు శపించెను. శాంతి లేనిచో మోక్షము లభించదు కదా. యువామవాప్తౌ కకుభాత్మతాం చిరం హరిం నిరీష్యాదపదం స్వమాప్నుతం ఇతీరితౌ తౌ భవదీక్షణ స్పృహాం గతౌ రజాంతే కకుభౌ బభూవతుః. చిరకాలము మీరర్జున తరువులరేయుండి విష్ణు దర్శనమై కాంతురు మీ పదమన చెట్లై సురిగిరి నీరాకెదురు సూచుచువారల్
మీరిద్దరూ మధ్య చెట్లై పడియుండి విష్ణు దర్శనము కాగానే శాప విముక్తిని పొంది మీ స్థానమునకు ఉత్తరుగాక అను నారదుని యొక్క శాపముచే వారి రేపల్లిలో మధ్య చెట్లయుండి నీ రాక కొరకు ఎదురుచూచుచుండిరి. అతంద్రమింద్రద్రుయుగం తథావిధం సమేయుషా మందరగామినా త్వయా తిరాయితోలూఖలరోధ నిర్ధుతౌ చిరాయ జీర్ణౌ పరిపాతితౌ తరు తొందరవడ కాతరువుల సందునరోలు ఇచ్చుకొంచు జనగానది అమ్మందల నడ్డమువడి ఏ మందు సమూలముగ కూలెనమ్ముది తరువుల్. నీవు తొందరపడక మెల్లగా రోలు ఈడ్చుకుంటూ పోగా అది ఆ రెండు చెట్ల నడుమ నడ్డము పడి నీవు ముందునకు లాగగా ఆ ఊపున ఆ ముది చెట్లు రెండును కూలిపోయినవి. అభాజి శాఖి ద్వితయం యదాత్మయా తదైవ తద్గర్భతలాన్నిరేయుష మహాత్విషాయక్షయుగేన తక్షణాత్ అభాజి గోవింద భవానపిస్తవై. అటు నీవు చెట్లు విరివగా తటుకున నా వృక్ష గర్భతలమున వెలుగొక్కటితోచే యక్షులిరువురు నటతోచి నిన్నుతించిరట గోవింద. ఆ చెట్లు విరుచుకొని పడగా వాని తొర్రలలో ఒక వింత వెలుగు తోచి అందు యక్షస్వరూపులై వారిద్దరూ బయలుపడి నిన్ను స్తుతించిరి. ఇహాన్య భక్తోపి న సమేష్యతి క్రమాత్ భవంతమేతౌ ఖలు రుద్రసేవకౌ మునిప్రసాదాద్భవదంఘ్రిమాగతౌ గతౌ వ్రణానౌ ఖలు భక్తిముత్తమాం. ఎవరెవరేమి దేవతల నెన్ని విధమ్ములు గొల్చిరే నీయు చివరకు నిన్నే చేరుదురు. శ్రీ శివపాద సరోజ భక్త సాధువులు నిలింపమౌని కృపతో నటుగోరి అనన్యముక్తి వైభవమును చోరలాడిరి భవచ్చరణైక శరణ్యులై హరి. ఇతర దేవతలకు భక్తులై ఎవ్వరు ఏ దేవతలను సేవించిననో తుదకు సర్వదేవాత్మకుడమైన నిన్నే చేరుదురు. కావున శివభక్తులైన ఈ ఇద్దరు నారదానుగ్రహము పడసి ఇప్పుడు విష్ణుభక్తి శిరోమణులందరూ అనన్యముక్తి వైభవమును చోరలాడిరి. తతస్తరూద్ధారణ దారుణారవ ప్రకంప్య సంపాతిని గోపమండలే విలజ్జితత్వజననీ క్షిణ వ్యమోక్షినందేన భవాన్ విమోక్షదః. తరుదారణ దారుణరవ పరికంపితమయ్య గోపవర్గము లజ్జన్ పరికింపగోపి ముక్తిదు మురహరునిన్ తండ్రి తరు విముక్తునొనర్చన్. పెద్ద మద్ది చెట్లు విరిగిపడగా ఏర్పడిన ధ్వనికి గోపకులందరూ కంపించిపోయిరి. యశోద, ఏమి చేసేదివి? ఇట్లు జరిగినదేమి? వెనుక ముందు చూడవైతివి అని సాభిప్రాయముగా యశోద మొగం వంక చూపు బరపి నందుడు నిన్ను కూలిన చెట్లు నడుము నుండి తప్పించి ఎత్తుకొనెను. మహీరుహోర్మధ్యగతో బతార్చకో అర్భకో హరే ప్రభావాదపరీక్షితోధునా ఇతి బ్రువాణైర్గమితో గృహం భవాన్ మరుత్పురాధీశ్వర పాహి మాంగదాత్. హరిమహిమ చెక్కు సెదరక తరుమధ్యమునందు చిక్కి దక్కెను శిశువంచరసి నినున్ కొనివచ్చిరి పరమేశ్వర శరణు నన్ను పాలింపు హరి. గోపకులు విష్ణువుని అనుగ్రహముచే చెక్కు చెదరక దక్కినాడు కుమారుడు అనుకొనుచు నిన్నింటికి తీసుకొని వచ్చారు. ఓ గురువాయూరు ప్రభు, పరమేశ్వర, నన్ను రక్షింపుము. స్వస్తి.